అది వాతావరణం ప్రాబ్లం అయింది. విత్తనం డూప్లికేట్ ఇత్తనాలు పత్తి సరిగా వండలేదు. పండిన పత్తి అన్న వేద్దామంటే కూలు 450 అవుతాయి. సరే ఆడ ఏరుకున్నాం, అయిపోయింది, ఎండబెట్టి తెచ్చినాం, అన్నీ చేసినాం. ఈడ 6500 కాడ మొదలు పెడితే 5500 కాడ మొదలు పెడితే 6000 రేటు వలుకుతలేదు. సరే రేటు వలికిన కాడ వచ్చిన మంచిది అనుకుంటే వీళ్ళు అందరు బోకతాను చేసినట్టు ఒకరు ముగ్గురు నలుగురు ఖరీదారులు వస్తారు, నువ్వు అని అంటారు, పద సప్లై ఊరుకుంటారు. ఇక్కడికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇడో రేటు మళ్ళీ ఆడిపోయినాక మళ్ళీ అక్కడో రేటు కటింగ్ ఆడిపోయినాక అక్కడ చూసిన ఆయన మరి కనగనవాడే మిల్లులో పోయినాక ఆయన కనగనవాడే తెలియదు. ఆడిపోయినాక ఆయన 200 కడిగి చెప్తాడు. ఇక వాళ్ళే రేటు తక్కువ పడుతుందంటే మళ్ళీ ఆడిపోయినాక మళ్ళీ 200 కటింగ్. ఇక్కడికి వచ్చేటోళ్ళు అందరూ ముందుగా చెక్కడ కుమ్మక్క అవుతారు. తర్వాత నేను కొంటా నువ్వు కొంటా కొనుర్ర బిడ్డ ఇవ్వాలి, ఒక్కరోజు నువ్వు కొని రేపు నేను కొంటా అనుడు. అంతే తప్ప కానీ పాలక వాటిని ఏం పట్టించుకుంది అంటే వాళ్ళు దగ్గర సంవత్సరాలు అంతే. సీసాయి సుతకు అంతే. ఇక్కడ సీసాయి మేలు పత్తి సుత అక్కడ మన ఎంకసిరి పత్తి అనేది ఖరీదారు కొన్న పత్తి ఇక్కడ మార్కెట్లో డంప్ చేసుకున్నారు. అదే పత్తి మళ్ళీ సీసాయి కొన్నది. కానీ మరి రైతుకి అయితే ఏం లాభం లేదు, ఖరీదారు లాభం అంతా. ఆసామనేటోడు ఎవరు లాభం వాళ్ళ ఏమున్నా వాళ్ళ కూర్చొని చెక్కడికి వచ్చి చూసి పొడే తప్ప కానీ ఏం లేదు. వాళ్ళు మేము పట్టించుకున్నాడు, వాళ్ళు పట్టించుకున్నాడు. ఇక్కడ మాకు ఇంతమంది పత్తి వేసుకొస్తే కొంటాం అంటారు. మరి పత్తి ఎండేసుకొచ్చారు, మరి వాళ్ళకి ఏమీ లేదు. మరి మళ్ళీ ఎందుకు రేటు పడతలేదు? 8000 మద్దతు రేటు ఉంటే 7000 చిల్లరని వాడద్దా? మద్దతు రేటు ఉన్నదానికాడికి సీసీ కొంటలేదా, వీళ్ళు మద్దతు రేటు పెడతలేదా? రైతు అనేటోడు బతుకుడు కష్టం. రైతుకి ఇంకా మిగిలిన సొంత భూమికే మిగులుతలేదు, కౌలోనికే మిగులుతుంది. దానికి 15,000 20,000 మునావా, మళ్ళీ పెట్టుబడి, ఈ కైకులుగుళ్ళు, ఈ అడికి తగ్గట్టు ఇత్తనాలు డూప్లికేట్ ఇత్తనాలు, ఈ ఆనికేం పడుతుంది పంట, అటుకే లాస్ అవుతుంది. ఆ సొంత భూమిక మునావా పైసలు మనం మిగులుతుంది. మిగిలిన ఉన్నది కష్టపడ్డానికి కైకులు గులుసుతారావు. అంత కొడితే 5 క్వింటాలు కొస వరకు 5 క్వింటాల పత్తి వెళ్తుంది కావచ్చు. అంతే నేను ఇక్కడ అమ్మిన 2 తీర్లు వేసుకొచ్చిన పత్తి అదే ఖరీదారు ఇక్కడ మార్కెట్లోనే డంప్ చేసుకున్నాడు. మళ్ళీ ఎంత తీరావు మేలు పత్తి, మళ్ళీ మేలు పత్తి వేసుకొచ్చిన. అదే ఫస్ట్ వేసుకొచ్చిన పత్తి తెల్లారే మళ్ళీ వేసుకొచ్చిన. మరి ఆ రోజు సీసీ వచ్చింది పత్తి మాకు నడవదు అన్నాడు. మళ్ళీ అక్కడికి వస్తే అదే పత్తి మళ్ళీ సీసీకి ఇక్కడ అమలులో పేరు మీద పెట్టి ఖరీదారే మళ్ళీ అమ్ముకున్నాడు. మరి అది ఎట్లా పోయింది పత్తి? మరి రైతు దగ్గర అయితే నువ్వు నల్లగా ఉన్నది, ఆయన దగ్గరికి వచ్చారు తెల్లగా అయితే ఖరీదారు దగ్గర. రైతులు అనేటోడు పట్టించుకునే లేడే, అదైతే నిజం. నా పేరు బైరెడ్డి కొండాలరెడ్డి, గ్రామం కోరపల్లి కాపులపల్లి. మేము ఒక 7-8 ఎకరాల పత్తి పెట్టాము. అందులో కూళ్ళు ఇప్పుడు ఒక ఏరిన దానికి ఇప్పుడు ఒక 40 మంది 50 మంది పట్టారు. ఇక్కడికి వచ్చే రేటు వచ్చేసరికి 5600 అట్లా పడుతుంది. ఒక కూలి 300 రూపాయలు మనిషికి. ఒక మనిషికి 300 పెట్టి కూళ్ళ మందం కూడా మాకు డబ్బులు రేట్లు గిట్టుబాటు కాదు. 5700 పడుతుంది. మామూలుగా ఇంకా చెట్టు మీద ఉన్నదా? చెట్టు మీద ఉండేది ఇంకొక 2 క్వింటాల చొప్పున ఎత్తుంది. ఎకరాన ఒక 4 క్వింటాలు ఎత్తుంది అంతే. మీ అందా 7000 దాకా పడుతుంది అనుకుంటున్నాను. 7,000 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సీసీ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళది ఇప్పుడు వచ్చారు, వాళ్ళు ఏది ఖరీదారులు ధరలు ఇప్పుడు ఏం చేసినా వాళ్ళు మాకేం పడతలేదు అన్నట్టుగా వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు వాళ్ళు వర్గాలు వాళ్ళు వస్తారు, ఒక 4 బండ్లు చూపిస్తారు, కథం వాళ్ళది కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వర్గం కూడా డైరెక్ట్ అయిపోయేదాకా కూడా వాళ్ళు కొన్ని తీసుకోవట్లేదు. అంత ఎంబడి ఉంటాను చూసుకుంటారు. ఈ ధరలు వేసుకుంటే మాకు ఏమున్నది కూలకి అయిపోతుంది. ఈ మాట ఒక 5 క్వింటాల్ 6 క్వింటాల్ అయితే 50 మంది ఎరిగిన వెనకాడ 100-200 మళ్ళీ తీసేది లాభాలు అనేది ఏమి కాలం కూడా వర్షాలు ఈ కాలాలు చేయడానికి పత్తి ఇట్లా ఖరాబ్ అయింది. ఇట్లా ఇప్పుడు ఎంత చేసినా రేట్లు లేవు. అదే నిమ్మకు నీరు ఎత్తినట్టు చూసుకుంటూ పోతారు. అంతే ఇష్టాసారంగా పాటలు అయిపోతున్నాయి. వాళ్ళు పట్టించుకుని ఏమన్నంటే మరి అక్కడ చెప్తారు కదా ధరలు అని చెప్పండి, మీరు రాదు చెప్పుకుంటారు. మరి అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకైతే చిట్టీలు మార్కెట్లకు చిట్టి తీసుకుంటారు, అక్కడ వాళ్ళకి చిట్టి తీసుకుంటారు. మరి ఆ చిట్టీల ప్రకారం వీళ్ళు చూసి మరి మాట్లాడచ్చు. రైతులు అక్కడ పోయి ఏం మాట్లాడుతున్నారు? వ్యవస్థ అనేది తప్పున్నది. మార్కెట్ వ్యవస్థ కరెక్ట్, మార్కెట్ వ్యవస్థ తప్పున్నది. ఇక్కడ కట్టిన పనులను రేట్ల ప్రకారం బాగుంటుంది. వాళ్ళు ఎవరు నిమ్మకి నీరు ఎత్తినట్టు చూసుకుంటుండేవాళ్ళు. ఎవరు పత్తి అంత పట్టించుకునే అది లేదు. రైతు కష్టకాలంలో మరీ ఇక కష్టకాలంలో ఉన్నారు. అన్న జీరోలు ఇక మొత్తానికి వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళు మొత్తం జీరో అయినట్టు. కౌలు పట్టిన రైతు మొత్తం జీరో అయినట్టు. వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా ఈ పెట్టుబడి పైసలు కూడా వాళ్ళకి వెళ్తలేవు. అసలు కూళ్ళకు పోగా ఇప్పుడు పత్తి అమ్ముకొని పోతే ఒక పత్తి అమ్ముకొని పోయినాక ఒక 1000 రూపాయలు కూడా వాళ్ళ చేతికి అత్తలేవు. వాళ్ళ కూళ్ళకే అవుతున్నాయి పైసలు. ఇప్పుడు పత్తి ఏరిన పైసలు కూడా
ఖరీదారులు పాలకవర్గం కూడా ఎక్స్పెక్ట్ చేసినంత కనబడతలేదు. మామూలుగా నామమాత్రంగా వస్తారు, చూస్తారు, పోతారు. రైతాంగాన్ని ఎంతకో కొంత గిట్టుబాటు పడకుండా అవస్థలు పడి రైతాంగం నష్టపోతుందని ఉంటే ఎట్లా కూల ఖర్చు పెరిగిందని అమ్మేసుకుని వెళ్తున్నారు రైతులు. ఇక్కడ కుమ్మక్కై ఖరీదారులకు కుమ్మక్కై కూడా రేట్లు ఎక్కువ పడే అవకాశం ఖరీదారులను పెట్టిస్తలేదు. ఎవరు? ఈ పాలకవర్గం ముందుండి నడిపిస్తలేదు. ఎక్కువ ధరసి దగ్గర ఉండే నడిపించగలుగుతుంది. ఇప్పుడు పాలకవర్గం ఎక్కువ రావడానికి లేదు. పోతిరెడ్డిపల్లె 4 ఎకరాలు కౌలు పట్టినాం. ఇప్పుడు మధ్యస్థంగా మిడిల్లో ఉన్నాయి ధరలు. మొన్నటికి ఇప్పటికి పెంచుకుంటే గంట కొంచెం 5.5, 6 మధ్య తరగతి అట్లా మామూలుగా ఉన్నాయి ధరలు. అంత ఆశాజనకంగా కూలీల ఖర్చు పెరిగింది. దిగుబడి ఎంత అయినా దిగుబడి తక్కువనే ఉంది. పంట ఖర్చు పెరుగుతుంది, దిగుబడి తక్కువనే ఉన్నది. నష్టపోయిన రైతు చేయాల్సిన అవసరం ఉన్నది. కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది, మనకు రాబడి తక్కువ అవుతుంది, ఖర్చు పెరుగుతుంది రైతాంగానికి. ఏ మిగులుబాటు తక్కువనే ఉంది. ఇంత రేట్ అయినా మిగులుబాటు కడి చేస్తారు కూడా 100-200 కడి చేయకపోతే ఇక్కడ వేస్తారు, అక్కడ వెనక తీసేస్తారు. ఎంత మంచిగా బదులైనా కానీ తప్పనిసరి అది నువ్వు వాడు పక్క పెట్టని చెప్తారు. ఏమైనా ఇక్కడ వేస్తారు, సిండికేట్ అయ్యి అక్కడ వాళ్ళు చూసేసరికి మళ్ళీ పాలక వర్గం వెనక ముందు ఆడి తక్కువ కడి చేస్తుంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మీరు గురుమస్తర్ కర్తీకి చెప్పుకోమని చెప్తారు. నా పేరు ఆర్ మల్లేశం, మున్సిపల్ కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్. ఈరోజు జమ్మికుంట మార్కెట్కు పత్తి బండ్లు సుమారుగా 160 బండ్లు వచ్చినాయి. రేట్ వచ్చేసి ఇప్పటివరకు అయిన రేట్ వచ్చేసి హైయెస్ట్ రేట్ వచ్చేసి 6,900 అయింది, లోయెస్ట్ 5,000 అయింది, మీడియం వచ్చేసి 6,500 అయింది. అదేవిధంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న రైతు సోదరులందరూ తెలియజేయడం ఏమనగా ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా 4 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి. రేపు శనివారము వారాంతం సెలవు అవుతుంది, ఆదివారం సెలవు, సోమవారం నాడు దీపావళి సందర్భంగా, మంగళవారం అమావాస్య సందర్భంగా సెలవులు ఉండడం వలన 4 రోజులు రైతులు పత్తిని తీసుకున్న రైతులు మొత్తం కూడా ఇంటి దగ్గర ఆరబెట్టుకొని బుధవారం నాడు రీఓపెన్ అవుతుంది కాబట్టి బుధవారం నాడు తీసుకొచ్చుకొని అమ్ముకోవాల్సిందో తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీసీఐ కూడా పండుగ తర్వాతకి ఓపెన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి కాబట్టి బెస్ట్ క్వాలిటీ మంచి సీసీఐ పోయే క్వాలిటీ పత్తి దాచుకొని గ్రేడింగ్ చేసుకొని సీసీఐ సెంటర్లు ఓపెన్ అయినాక అమ్ముకుంటే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది తెలియజేస్తున్నాం.